నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది వాలంటీర్‌లను అయితే తొలగించడం జరిగిందనమాట. సో ఇది ఎందుకు తొలగించారు? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కారణంగా తొలగించారా? లేకపోతే వారు చేయవలసిన బాధ్యతలు వారు సరిగ్గా చేయకపోవడం వల్ల తొలగించారా? అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికారులు అయితే వేటు వేయడం జరిగిందనమాట. దానికి కారణం ఏమిటంటే ప్రభుత్వం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వాలంటీర్లను అయితే తొలగించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏ ప్రాంతం నుంచి తొలగించారంటే చిత్తూరు కార్పొరేషన్లోని 18 మందిని, పలమనేరు మున్సిపాలిటీలోని 12 మందిని, గుడిపాల మండలంలోని ముగ్గురుపై వేటు పడిందనమాట. వీరిని వాలంటీర్లుగా తొలగించినట్లు అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ ఇతర విపక్ష నేతలు అయితే మండిపడడం జరిగిందనమాట. నెక్స్ట్, నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందనమాట. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు అయితే వాళ్ళైతే చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనకు వాలంటీర్లను అయితే తొలగించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.